హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మా వారైతే మార్కెట్ నుంచి ఈ పెద్ద వంకాయ అయితే తెచ్చాడు పచ్చడి చేయమని. నేనైతే ఎప్పుడు చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. అది మన యూట్యూబ్లో చూసి ట్రై అయితే చేస్తున్నాను. కొన్ని కాకపోతే కొన్ని నేను చూసిన వీడియోలో అయితే పచ్చిమిర్చాయి అయితే యాడ్ చేయలేదు. నాకు కొంచెం కారంగా ఉండాలి కాబట్టి పచ్చిమిర్చాయి అయితే వేసుకుంటున్నానండి. ఇలాగైతే ఫస్ట్ మనము వంకాయనైతే ఆయిల్ అప్లై చేసేసి కొంచెం ఒక చుక్క ఆయిల్ అట్లా అప్లై చేసేసుకొని ఈ వంకాయనైతే కాల్చుకోవాలండి. చుట్టూ తిప్పుకుంటూ మొత్తం అంటే మాడకుండా మనం చూసుకొని ఓపికగా అయితే కాల్చుకోవాలండి. ఎంత బాగుందంటే నాకైతే చాలా నచ్చింది ఈ పచ్చడి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిందంట. అలాగైతే కాల్చి పక్కనైతే పెట్టుకున్నానండి. చాలా వేడి ఉంది కదా, కొంచెం చల్లారినాకైతే మనం పైన ఉన్న లేయర్ అంతా తీసేసుకోవాలి. మాడకుండా అయితే కాల్చుకోండి, చాలా బాగుంటుంది. మాడితే మటుకు కొంచెం చేదుగా తగులుతుంది కాబట్టి మనం దగ్గర ఉండి చూసుకుంటూ ఉండాలి. చాలా ఓపిక్గా నిదానంగా కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాగైతే చల్లగా అవుతుందని పక్కకైతే పెట్టుకున్నా. ఇప్పుడు పచ్చిమిర్చి నేను చూసిన వీడియోలో అయితే పచ్చిమిర్చి అయితే వేయలేదు. నాకు ఇక్కడ కారంగా ఉండాలి కాబట్టి ఒక 6-7 పచ్చిమిర్చి కూడా కాల్చుకున్నానండి. అవి కూడా మాడకుండా మనం స్లో ఫ్లేమ్ వీలైనంత వరకు స్లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. కాల్చి అయితే పక్కన పెట్టేసుకున్న పచ్చిమిర్చి కూడా. ఇక్కడ కొంచెం చల్లగా అయింది, అయినా కాలుతూనే ఉంది. ఎందుకంటే నాకు పిల్లలకు బాక్స్ పెట్టాలి కాబట్టి త్వరగా అయితే నేనైతే చేసుకుంటున్నానండి. ఎందుకంటే పిల్లలు స్కూల్ లేట్ అవుతుందని చేసుకున్న. చాలా వేడిగా ఉంది. మనం నిదానంగా ఇదంతా చేతితోటే మొత్తం అదైతే మనం చేసుకోవాలి. కానీ నాకు చెయ్యి కాలుతుంది అని చాలా వేడిగా ఉంది. చల్లగా ఇందాక ఉండే అంత టైం లేదు నాకు. అందుకే నేను పప్పు గుత్తి తీసుకున్నానండి. పప్పు గుత్తి అంటే మా సైడ్ అయితే పప్పు గుత్తి అంటారు, ఇక్కడ ఏమంటారో నాకైతే తెలీదు. ఈ వంకాయని కాల్చి పక్కన పెట్టుకున్న వంకాయని మొత్తం మనము ఈ పప్పు గుత్తితో అయితే మొత్తం స్పాష్ తీసుకోవాలండి. మనం పచ్చడి ఎలా చేసుకుంటామో అలాగే మెత్తగా అయితే అది చేసేసుకున్నానండి, పేస్ట్ లాగా. ఇంకా మనం పచ్చిమిర్చి కూడా కాల్చి అయితే పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇప్పుడు నేను ముందు పట్టుకోవడానికి వీలు లేదని తొడలు అయితే తీయలేదు, ఇప్పుడు తీసుకొని వేసుకున్న. అవి కూడా మెత్తగా స్మాష్ అయితే చేసేసుకోవాలండి. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది పచ్చడి అయితే. నాకు పెద్దగా తెలియదండి దీని గురించి. ఎప్పుడు అమ్మ వాళ్ళు ఎప్పుడో చేస్తే తిన్నాను కానీ అంత గుర్తులేదు. నాకు తెలిసిన మటుకు ఎప్పుడు చేసేవాళ్ళు కదా అమ్మ వాళ్ళు. ఒక్కసారేమో చేస్తే తిన్నాను, అదే గుర్తు నాకు. కానీ నేను ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా మా పిల్లలకి కూడా నచ్చిందంట. నేను బాక్సులు కట్టాను, ఎలా ఉందో ఏమో అనుకొని పిల్లలు ఇంటికి వచ్చి నాకు చెప్పారండి, చాలా బాగుంది మమ్మీ, బాగుంది అన్నారు. అసలు తినేసారు. ఇది ఎలా ఉంటుందో ఏమో అనుకొని తింటారో తినరో అనుకున్నా. బాగుంది మమ్మీ అని తినేశారు. చాలా ఎక్కువైంది కదా, ఇది అయిపోతుందా లేదా అనుకున్నా. ఇంటికి వచ్చినాక కూడా మొత్తం క్లీన్ చేసేసారండి, అంత నచ్చింది, చాలా బాగుంది. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను. 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అది కూడా మొత్తం కలిసేలాగా కొంచెంసేపు అయితే అలా స్మాష్ చేసేసుకున్నాను. కానీ చాలా బాగుందండి. కాకపోతే కొంచెం నిదానంగా మనం ఓపికగా అయితే చేసుకోవాలండి. చాలా బాగుంది. నేనైతే ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ నాకైతే చాలా నచ్చింది. మళ్ళీ ఈసారి వెళ్తే మళ్ళీ తెప్పించుకొని అయితే నేను చేసుకుంటాను, అంత నచ్చింది నాకు. ఇదంతా కలిసేలాగా మనం ఇప్పుడు కారం పసుపు వేసాం కదా, అది కలిసేలాగా అయితే కొంచెం మొత్తం ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇక్కడ నేను తగిన ఈ ఉప్పు పసుపు అయితే కలిసేదాకా ఇలా అయితే చేసుకున్నాం కదా. నాకు ఎల్లిపాయలు అంటే చాలా ఇష్టం. పచ్చళ్ళలో ఎల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 4-5 రెబ్బలు అయితే తీసుకొని కొంచెం పచ్చగా దంచుకొని మనం అదైతే అందులో వేసేసుకొని అది కూడా కొంచెం ఇలా కలుపుకోవాలండి. అంటే ఉల్లిపాయ తినని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి తినని వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి. తినే వాళ్ళైతే ఎల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చళ్ళు. ఆ ఫ్లేవర్కి రుచి బాగుంటుంది. పెద్ద ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు పచ్చళ్ళలో ఉల్లిపాయ ముక్కలు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో బాగా తింటారు. ఉల్లిపాయ ముక్కలు వేయమని అడుగుతారు మా వారు కూడా. అందుకే నేను పెద్ద ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నాను. ఇలా కాదు మేము తినము అని అనుకున్న వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి.
ఇది ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసంలో కొంతమంది సోమవారాలు వేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అసలు ఇంట్లో ఎల్లిపాయ తినని వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళైతే స్కిప్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఈ ఆనియన్స్ ఎల్లిపాయ అయితే వేసుకున్నాం కదా, అదైతే కలిసేలా కొంచెం అలా కలిపేసుకొని ఇప్పుడు మనకి తగినంత ఉప్పు అయితే వేసుకుందామండి. నాకైతే 2 టేబుల్ స్పూన్ దాకా పట్టింది, మళ్ళీ వేసాను నేను సాల్ట్, కరెక్ట్గా సరిపోయింది. ఇదంతా కలిసిపోయేలాగా బాగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్నాక నేను కొంచెం కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే చింతపండు అయితే నానబెట్టుకున్నాను. అది జ్యూస్ తీసి అయితే పెట్టుకొని అదైతే వేసుకుంటున్నానండి. పులుపు ఎంత కావాలో అంత చూసి అయితే వేసుకోండి, అంతా ఒకటేసారి వేసుకోవద్దు. కొంచెం కొంచెమైనా అది వేసుకొని ఆ పులుసు కలుపుకుందాము. ఎందుకంటే మన టేస్ట్కి మనకు రుచికి తగ్గట్టు పులుపు చూసుకొని అయితే వేసుకోవాలి. కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు, చూశాను నేను కాబట్టి చెప్తున్నా. అది నాకైతే బెల్లం, నాకు స్వీట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, నేను అందుకే బెల్లం అయితే వేయలేదు. నచ్చిన వాళ్ళు అయితే బెల్లం కూడా వేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. మా ఇంట్లో ఏంటంటే మేము కొంతమంది ఏమో స్వీట్ తింటారు, కొంతమంది తినరు. మా ఇంట్లో మా బాబు మా వారైతే స్వీట్ ఇష్టపడతారు, నేను మా పాప వాళ్ళైతే స్వీట్ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ప్యాన్ పెట్టుకొని. మనకు పోపు దినుసులు అంటే మినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయిపోయినాక కరివేపాకు వేసి పోపు అయితే పెట్టేసుకున్నానండి. ఇదండి, చాలా సింపుల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.